దేవాది దేవునికి సేవకులకి వందనాలు. కూడు నడిచినటువంటి సహోదరులకి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము 2017 దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుని తెలుసుకున్నాం. అక్కడి నుంచి మేము రాగానే స్టార్టింగ్ ఉపవాస ప్రార్థన స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుంచి మేము ప్రతిరోజు ఉపవాస ప్రార్థనకి మేము మా నలుగురు పిల్లలతో సహా ప్రతి 21 రోజు కూడా ఆశపడుతూ దేవుణ్ణి సన్నిధికి వచ్చేవారు, చక్కగా చేసేవారు. మరి లాస్ట్ ఇయర్ అయితే నేను చేయలేకపోయాను, సరిగా కొన్ని రోజులు మాత్రమే చేశాను. 4-5 డేస్ అంటే పిల్లల్ని బలపరచాలని చెప్పి వారికి రోజు ఏదో చూసిస్తూ మనం ఫాస్టింగ్ చేయాలి అని చెప్పి కొన్ని రోజులు మాత్రమే చేయగలిగాం. అందుకంటే అప్పుడు చాలా బలహీనం అయిపోయాం. అంతకుముందు నిద్ర లేక మరి ఆరోగ్యం సరిగా లేక మేము చేయలేకపోయాం. అయితే ఈ సంవత్సరం ఎలాగైనా చేయాలి అని చెప్పి ఆశపడి మరి 21 రోజు ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. అయితే నేను 21 రోజులో ప్రతిరోజు దేవుడు ఏదో రకంగా నాతో మాట్లాడాడు. హల్లెలూయా. అయితే ఈ ఉపవాస ప్రార్థన వల్ల నేనేం పొందుకున్నానంటే ఆత్మీయంగా బలపరచబడ్డాను. హల్లెలూయా. ప్రార్థనలో ఎక్కువగా సమయం గడపడం, నేను దేవునితో ఎక్కువ సమయం గడపడం. నేను ఏం చేశానంటే దేవుడితో ఎక్కువ సమయం గడిపాను. ఎందుకంటే ఇక్కడ ప్రార్థన అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళి రోజు 1-2 టైం తెలియలేదు, అలా అయిపోయింది. ఎందుకంటే మరుసటి రోజు అంటే ఇంకా నేను లభిస్తానో లేకలేనో తెలియదు. మార్నింగ్ నేను 2 వరకు కూడా అలాగే ఫాస్టింగ్గా ఉండి ప్రార్థన చేయడం, ఎక్కువగా దేవుని స్తుతించడం, పాటలు పాడటం, అలాగా నేను ఎక్కువగా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం చేశాను. నేను ఎంతగానో దీవించబడ్డానండి. దేవుని మహిమ కలుగును గాక. అలాగే ఎంతోమంది సేవకులు వచ్చారు. ప్రతిరోజు సేవకులు ఏదో రకంగా నాతో మాట్లాడారు. ఈ ఉపవాసం అంటే ఎక్కువగా ఏదో పొందుకున్నామని కాదు కానండి, మన ముందు బలపరచబడడానికి ఉపవాస ప్రార్థనలు చూడండి. మనం ఎలాగ ఆత్మీయంగా ఎదిగాము, మనం ఎలాగ ఆత్మీయంగా కట్టబడ్డాము, మన బలిపీఠాలు మరలా ఎలా సిద్ధపరచుకున్నాం అనేది. ఇది ఎంతమంది మరి ఏ రకంగా మీరు ఆశీర్వదింపబడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ సన్నిధిలో ఈ ఉపవాస ప్రార్థన వల్ల నేను ఆత్మలో బలపరచబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మ రేపబడుతూ ఉందని ప్రతి దినము. మొన్న కూడా సేవకులకు యేసురత్న గారు వచ్చినప్పుడు కూడా నేను మునుపటి అభిషేకమును మేము మళ్ళా పొందుకున్నాం. ఎంతో అభిషేకం అని అంటే ముందంతా ఎంతో సంతోషంగా ఉండేది. ఒక 2-3 సంవత్సరాల నుంచి అది అంతగా లేదు. మరలా అది పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతగానో ఆత్మీయంగా బలపరిచాయి. నేను ఇంకా ఇది ఇలా కంటిన్యూ అయితే బాగుండేమో అనిపించింది. మరి రేపటి నుంచి మరి మనం మామూలుగా అయిపోతాం. అలా వండుకుంటే ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ఉంటుందండి. అది ఆ సమయం తెలియదు, ఇంకా అలా అలా గడిచిపోతూ ఉంటుంది. అంత ఆనందాన్ని నేను పొందుకున్నాను. దేవుడి చిన్న సాక్ష్యం దీవించుగాక. ఆమేన్.